హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు పానాసోనిక్ లూమిక్స్ G7 కెమెరాని రివ్యూ చెప్పబోతున్నాను. యాక్చువల్గా వచ్చేసి నేను ఇది దాదాపు 5 months బ్యాకే ఇది పర్చేజ్ చేయడం జరిగింది. సో నేను ఈ 5 months గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అసలు నాకు కెమెరా అనేది టచ్ లేదు. సో కెమెరా నాకు అసలు టచ్ లేదు కాబట్టి 1 weekలో 2 weeksలో రివ్యూ చేయాలంటే చేయలేను. ఎందుకంటే నాకు కొంతనే తెలిసి ఉంటుంది కాబట్టి నేనైతే చేయలేను. ఎంతో కొంత మ్యాక్సిమం తెలిసినాకనే రివ్యూ చేద్దామని నేనైతే 5 months ఆగే అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు ఎంతో కొంత దాని మీద అయితే కొంత అనుభవం వచ్చింది. అందుకనే నేనైతే రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు. దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? కెమెరా విషయానికి వస్తే పానాసోనిక్ లూమిక్స్ G7 అండ్ 16 MP 4K మిర్రర్లెస్ కెమెరా అనమాట ఇది. ఈ కెమెరాలో వచ్చేసి 4Kలో మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి DFD ఆటో ఫోకస్ ఉంది. చాలా మందికి ఏంటంటే ఈ లూమిక్స్ G7లో వచ్చేసి ఒకటే కొంత డౌట్ అనేది ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఆటో ఫోకస్ అనేది తొందరగా తీసుకోవట్లేదు అని అయితే కొంత డౌట్ ఉంది. నా విషయానికి వస్తే నేను పర్టికులర్గా చూసిన దాని గురించి చెప్పాలంటే మీరు బయట వ్లాగ్స్ చేస్తుంటారు కదా, వ్లాగ్స్ చేసేటప్పుడే కొంత మీకు ప్రాబ్లం అనిపించవచ్చు. కానీ అదంత ప్రాబ్లం అయితే కాదు. మీరు ఇప్పుడు నాలాగా యూట్యూబ్ వీడియోస్ అంటే ఒక రూమ్లో ఒక స్టూడియోలో వీడియో చేయాలనుకుంటే మాత్రం మీకు ఆటో ఫోకస్ అనేది మీకు ఏమాత్రం ప్రాబ్లం అయితే కాదు. మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా రోజు డైలీ. అవన్నీ చూసుకోండి, ఒకసారి చెక్ చేసి మీకు ఎక్కడ ఆటో ఫోకస్ అనే ప్రాబ్లమే ఉండదు. నేను అటు ఇటు కదులుతున్నా కానీ నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇంతవరకు నాకు ఎక్కడ కనపడలేదు. మీకు ఆటో ఫోకస్ ప్రాబ్లం అన్నప్పుడు కొంత సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మీకు ఆటో ఫోకస్ అనేది మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఆటో ఫోకస్ అనేది నిజంగానే కొంత ఉంది అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరైతే వేరే లెన్స్ తీసుకోండి, కొంత ప్రాబ్లం అయితే తీరే ఛాన్స్ అవుతుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది లో లైట్ కండిషన్ లో మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్ గా క్యాప్చర్ చేస్తుంది. నేనైతే తర్వాత కొన్ని శాంపిల్స్ చూపిస్తా. అవి వచ్చేసి నేనైతే ఏ మాత్రం ఫ్లాష్ అయితే యూజ్ చేయలేదు ఫొటోస్ కైనా వీడియోకైనా నైట్ టైంలో. దీంట్లో వచ్చేసి మీకు ISO అనేది 25,600 వరకు ఉంది. మీరు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా కొంత అయితే లో లైట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడగలుగుతారు. ఈ కెమెరాను అయితే మన మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దానికోసం ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఏంటంటే పానాసోనిక్ ఇమేజ్ యాప్ అనమాట. ఈ యాప్ గురించి కూడా మీకు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే కొన్ని రోజులు యూజ్ చేశాక ఆ యాప్ గురించి కూడా రివ్యూ ఇస్తా. ఈ యాప్ అనేది మీకు వైఫై ద్వారా అయితే కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మీకు మైక్రో 4 థర్డ్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ వచ్చేసి మీకు కొంత పెద్దగా అనిపిస్తుంది. మీకు మామూలుగా DSLR కెమెరాస్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి సెన్సార్ చిన్నగా ఉంటుంది, కాబట్టి దీంట్లో వచ్చేసి కొంత పెద్దగా ఉంటుంది అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మిర్రర్లెస్ కెమెరా అండ్ DSLR కెమెరాస్ ఈ రెండు వేరు పర్ఫార్మెన్స్ చేస్తాయి, వీడియో క్వాలిటీ అయినా ఇమేజ్ క్వాలిటీ అయినా వేరు అనుకోవచ్చు. కాకపోతే అట్లేం లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెండు ఒకటే. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా మిర్రర్లెస్ కొంత బెటర్ అని నేను అనుకుంటున్నా. దీంట్లో 4K వచ్చేసి QHD అండ్ అల్ట్రా HD 25 frames వరకు అయితే షూట్ చేయగలదు. అదేవిధంగా ఫుల్ HD వచ్చేసి 50 frames వరకు అయితే మనం ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. నేను కూడా ఫుల్ HD 50 frames నే యూజ్ చేస్తున్నా. నేను 4Kలో వీడియోస్ తీయకపోవడానికి అయితే ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను వచ్చేసి 64 GB తీసుకున్నాను అనమాట మెమరీ వచ్చేసి. ఆ మెమరీ అనేది సరిపోవట్లేదు. ఎట్లా సరిపోవట్లేదు అంటే 1 minute 4K వీడియో తీసే దాదాపు 1 to 2 GB వరకు అయితే ఇది యూజ్ చేస్తుంది మెమరీని. నేను అట్లా రోజుకు 1 or 2 వీడియో తీసినా దాదాపు ఒక 30 minutes తీసినా కూడా దెబ్బకి ఫుల్ అయిపోతుంది ఆ మెమరీ వచ్చేసి. అందుకని నేనైతే 4K తీయట్లేదు, ఓన్లీ ఫుల్ HD తీస్తున్నా. ఫుల్ HD అనే కాదు, ఇది 50 frames వరకు ఉంది కాబట్టి మంచి వీడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేనైతే అక్కడ ఇక్కడ తిరిగి కొన్ని ఫుటేజెస్ అయితే సేకరించిన, వీడియో కానీ అండ్ ఫొటోస్ కానీ కొంత ఫుటేజ్ అయితే సేకరించిన. నేనైతే పెద్ద ఫోటోగ్రాఫర్ అయితే కాదు, జస్ట్ మీకు లైట్ గా చూపించాలని మాత్రమే చూపిస్తున్నా కాబట్టి ఫొటోస్ అయితే అటు ఇటు ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి. జస్ట్ మీరైతే చూడండి బాగున్నాయో లేదో లాస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా?
ఫ్రెండ్స్ చూసారు కదా ఫొటోస్ అండ్ క్లిప్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా? సో ఇది వచ్చేసి ఒక మంచి బడ్జెట్ కెమెరా అని చెప్పాలి. కొత్తగా యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువ. నేను వచ్చేసి దాదాపు 33 to 34 మధ్యలో అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 39 వరకు ఉంది. సో అమెజాన్లో దొరుకుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇది కావాలంటే మాత్రం కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. అదేవిధంగా ఇంకా బ్యాటరీ గురించి చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. ఇది వచ్చేసి 1200 mAh బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. నేనైతే దాదాపు ఒక 5 వీడియోస్ వరకు అయితే షూట్ చేసినాకనే నేను మళ్ళీ ఛార్జింగ్ చేయడం జరుగుతుంది. సో 5 వీడియోస్ అంటే ఒక్కొక్కటి దాదాపు నాకైతే 10 to 20 minutes అయితే పడుతుంది ఒక్కొక్క వీడియోకి. కొన్ని పెద్ద వీడియోస్కి అయితే 30 minutes కూడా పడుతుంది. సో అంతెందుకు పడుతుందంటే మనకి వీడియోలో కటింగ్లు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఈ కెమెరా తోటి మీరు బ్లాగ్స్ చేయాలన్నా లేకపోతే అవుట్డోర్ ఏమైనా షూట్ చేయాలన్నా మాత్రం కంపల్సరీ మీరైతే వేరే ఒక బ్యాటరీని కూడా పక్కకైతే పెట్టుకోండి. సో 2 బ్యాటరీలు ఉంటేనే మీరైతే మెయింటైన్ చేయలేసారు. అదేవిధంగా ఇంకొక డౌట్ కూడా ఉంది చాలా మందికి, అదేంటంటే హీటింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా భయ్యా అని అడుగుతారు. సో హీటింగ్ ప్రాబ్లం అయితే అంతగా ఏం లేదు ఇందులో. నాదొక సజెషన్ ఏంటంటే, మీరు ఆటోలో ఉంది కదా అని ఆటోలో పెట్టి వీడియో రికార్డ్ అయితే చేయకండి. సో మీరైతే కొంత నేర్చుకోండి, వీటి సెట్టింగ్స్ అవి నేర్చుకొని మాన్యువల్ మోడ్లో అయితే యూజ్ చేసుకోండి. సో అప్పుడే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. అంతేగాని మీరు ఆటోలో పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేస్తే మీకు ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత తెలియదు అనమాట. సో నేను వచ్చేసి దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ గురించి కూడా నేను సపరేట్ వీడియోస్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో అంతవరకు అయితే కొద్దిగా ఆగాల్సిందే. సో ఈ కెమెరా విషయానికి వస్తే నాకైతే 5కి 5 స్టార్ ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే నేను 5 months నుంచి యూజ్ చేస్తున్నా. నాకు చిన్న ప్రాబ్లం కూడా అనిపించలేదు దీంట్లో. సో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది మనం పెట్టుకునే సెట్టింగ్స్లోనే ఏదో ప్రాబ్లం ఉంటుంది తప్ప సో కెమెరా నుంచి వచ్చేసి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా కిట్ లెన్స్కి వచ్చేసి అపేచర్ 3.6 వరకు ఉన్నట్టుంది. సో ఈ 3.6 అపేచర్ ఉండటం వల్ల మీకు బ్లర్ ఎఫెక్ట్ కూడా అంత కనిపించదు, ఎందుకంటే సో మీరు దగ్గరికి ఉంటే మాత్రమే కొంత బ్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కానీ సో నేను ఈ రేంజ్లో ఉన్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ కాదు. సో అప్పుడేం చేయాలంటే మీరు 25mm లెన్స్ తీసుకోవాలి. దాని అపేచర్ వచ్చేసి 1.2 అట్లా ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ కూర్చున్నా కూడా నా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. సో ఆ లెన్స్ కావాలంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో నేను కూడా త్వరలో అయితే కంపల్సరీ 25mm లెన్స్ అయితే తీసుకుంటా. సో దాని కాస్ట్ దాదాపు 15,000 నుంచి 18,000 మధ్యలో అయితే ఉంది. యాక్చువల్గా వచ్చేసి నేను ఈ కెమెరాని కొనడం కన్నా ముందు నేను వేరే కెమెరాని అయితే చూసాను అనమాట, అది తీసుకుందాం అనుకున్నా. సో ఆ కెమెరా వచ్చేసి కెనాన్ 200D Mark II అనమాట. సో దాని కాస్ట్ వచ్చేసి 50,000 దాకా ఉంది. సో నేనైతే అది తీసుకోవాలనిపించింది, కానీ దానికి దీనికైతే ఏం పెద్ద తేడా లేదు. సో కాస్ట్ ఒక్కటే తేడా ఉంది. సో ఇది మీకు 35లో దొరికితే సో అది వచ్చేసి 50,000లో అయితే దొరుకుతుంది అనమాట. సో మీకైతే 15,000 దాకా డిఫరెన్స్ ఉంది. సో ఈ 15,000 పెట్టుకుంటే మీకు వచ్చేసి 25mm లెన్స్ ఇట్లాంటి లెన్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది వచ్చేసి ఇప్పుడు 38,000 దాకా ఉంది, 39,000 దాకా ఉంది ఇది లూమిక్స్ వచ్చేసి. సో మీకు మంచి పండగ ఆఫర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటప్పుడైతే మీకు చాలా తక్కువకు దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒక 5,000 దాకా తక్కువకి అయితే దొరికే ఛాన్స్ ఉంది. సో మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా కూడా మీకైతే ఈ lumix G7 కెమెరా గురించి అయితే బ్యాడ్గా అయితే రివ్యూస్ ఎక్కడ ఉండవు. సో అంత మంచి కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి 4-5 years అయినా కూడా ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తుంది అంటే కారణం అదే. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, ఈ కెమెరా అయితే సూపర్గా ఉంది, అల్టిమేట్. మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నా సజెషన్ కూడా ఇదే, మీరు కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఒక బడ్జెట్ కెమెరా, ఓకేనా? సో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.